జనగామ జిల్లా తరిగొప్పల మండలం సోలిపురంలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు శ్రీను కుటుంబాన్ని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి భువనగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యావ మల్లేష్ పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి గుండె ధైర్యం చెప్పారు. రైతు శ్రీను కుమారుడి ఇంజనీరింగ్ విద్యకు తన వంతు సాయం చేస్తానని పల్లా రాజేశ్వరరెడ్డి హామీ ఇచ్చారు. సాగు కోసం చేసిన అప్పులు తీర్చే పరిస్థితి లేకనే శ్రీను ఆత్మహత్య చేసుకున్నాడని పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. తరిగొప్పుల మండలం సోలిపురం గ్రామంలో ఉచ్చింతల శ్రీనివాస్ అనే రైతు 10 ఎకరాల ఆసామి, 3 పిల్లలు మంచిగా చదువుకుంటూ ఉన్నారు. ఇంజనీరింగ్ డిగ్రీ ఒక అబ్బాయి చదువుతూ, పాలిటెక్నిక్ ఒకటి చదువుతూ, ఒక అబ్బాయి తనకు తోడుగా ఉంటూ 10 ఎకరాల వ్యవసాయం చేస్తే కూడా పంట సరిగ్గా రాక, పంట కూడా మొత్తం వేస్తే కూడా ఒక దగ్గర 5 డబ్బాలు వెళ్ళిన 2 డబ్బాలు కూడా వెళ్ళక, ఒకవైపున అప్పులు, రెండో వైపున పంట దిగుబడి సరిగ్గా రాక, రైతు బంధు 10 ఎకరాలకు వస్తుంది కదా అని చెప్పేసి ఆశతో కూడా ఉండే, అది కూడా రాక, రుణమాఫీ 2 లక్షల రూపాయలు వస్తాయని చెప్పి అది కూడా రాక, ఇవాళ ఈ సంవత్సరమే మొత్తం కూడా అప్పులు పెరిగిపోతుంటే గుండె బరువెక్కి కుటుంబ మొత్తాన్ని కూడా వదిలిపెట్టేసి భార్యను ఏమి చెప్పకుండా తను ఇవాళ అక్కడనే బావి దగ్గరనే ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది. చాలా దురదృష్టకరం. ఇవాళ అనేక రైతు కుటుంబాలు ఈ రాష్ట్రంలో 10 ఏళ్ల ముందు ఇటువంటి పరిస్థితులు ఉండేది. 10 సంవత్సరాల తర్వాత మళ్ళా ఆ పరిస్థితులు రావడం తెలంగాణ వచ్చిన తర్వాత చాలా దురదృష్టకరం. ఇలా 10 ఎకరాలున్న రైతు కూడా ఒక ధీమా లేదు, ఒక ధైర్యం లేకుండా ఉన్నదంటే నిజంగా మన అందరం కూడా ఈ పరిస్థితులను మార్చాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఆ కుటుంబానికి నేను సంతాపం తెలియజేస్తూ, ఒక అబ్బాయి పాలిటెక్నిక్ చదువుతున్నాడు. ఆ తర్వాత ఇంజనీరింగ్ చదివించడానికి కూడా నేను సహాయం చేస్తానని వారికి ఇప్పుడే మాట ఇచ్చాను. ఖచ్చితంగా వారికి ప్రభుత్వ పరంగా ఏమైతే రావాలనో ఆ ప్రభుత్వ పరంగా వచ్చేదాన్ని కూడా ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులతో కానీ వారితో మాట్లాడి ఆయనకు రావాల్సిన రుణమాఫీ విషయంలో కానీ, ఆయనకు రావాల్సిన రైతు బంధు విషయంలో కానీ, పాలసీ మారితే వాళ్ళు ఏం చేస్తారో తెలియదు కానీ ఖచ్చితంగా రావాల్సిన దానిలో ఆ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీగా ఎమ్మెల్యేగా నేను ఖచ్చితంగా వారికి అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ, ఇటువంటి పరిస్థితుల్ని రాష్ట్ర రైతాంగం మొత్తం కూడా గమనిస్తుంది. చాలా దురదృష్టకరం. ఏదో మామూలుగా అంటే 10 ఎకరాలు ఉండి కూడా పంట సేద్యం చేసుకోలేక, దిగుబడి సాధించలేక, అప్పులు తీర్చలేక, రుణమాఫీ పొందక, రైతు బంధు రాక, ఇవాళ ఒక కుటుంబం మొత్తం కూడా ఇవాళ కుటుంబ పెద్ద చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఇటువంటి ఎవరికి కూడా ఇటువంటిది రావకూడదని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నా. ఖచ్చితంగా ఆ కుటుంబానికి ఓదార్పునిస్తూ ఖచ్చితంగా అందరం కూడా సమాజంలో బాధ్యులుగా ఆ కుటుంబానికి మనందరం కూడా సంతాపం తెలియజేయాలి. అదేవిధంగా ఏ విధంగా వారికి మనము ఆదుకోవాలనో అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాను.